హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా మారినటువంటి అంశానికి సంబంధించి చూసుకుంటే మంత్రి కొండా సురేఖ గారు చేసినటువంటి కామెంట్లు పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, ఇటు సినీ ఇండస్ట్రీలో కావచ్చు. అసలు ఇంత దుమారం రేపేటువంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏంటి? కేవలం కేటీఆర్ గారినే టార్గెట్గా చేసుకొని ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే ఆ వ్యాఖ్యలు వెనక మర్మం అయితే అనిపించట్లేదు. ఇంకా వేరే ఉద్దేశాలు ఉన్నాయా? అసలు ఎందుకు ఇప్పుడు ఇంత సీరియస్గా తీసుకొని ఆ అంశం మీద ఇంత ప్రతిస్పందించాల్సినటువంటి అవసరం వచ్చింది? ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి మనతో ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. నమస్తే సార్. నమస్తే సార్, కొండా సురేఖ గారి వ్యాఖ్యలు ఎలా చూడాలి? అసలు ఫస్ట్ అలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణం? వ్యాఖ్యలు ఎలా చూడాలంటే చాలా హేయమైన, అసహ్యమైన, జుగుత్సాకరమైన, కల్చర్లెస్, క్యారెక్టర్లెస్, సంస్కారహీనమైన మాటలుగా చూడాలి. ఒక మంత్రి పదవిలో ఉండి ఇలాంటి కంతిరి మాటలు మాట్లాడకూడదు. మంత్రి పదవులు ఉంటే ఆ స్థాయికి తగినట్టు మాట్లాడాలి. ఆవిడ ఆ హోదాని భంగపరుస్తూ ఆ పదవికి విలువ దిగజారుస్తూ మాట్లాడింది. ఇప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడితే ఒక మంత్రిగా మాట్లాడేటప్పుడు ఒక నిర్దిష్టమైన ఆధారాలతో ఇదిగో ఈ ఆధారం కొద్ది మాట్లాడుతున్నాను, నువ్వు ఏమైనా ఏ ఆరోపణలు చెయ్యి, రాజకీయంగా చెయ్యి, పర్సనల్గా చెయ్యి, ఆధారంతో చెయ్యి. ఆ రాజకీయాల్లో ఒక్కోసారి ఆధారం లేకుండా క్షుద్ర రాజకీయాలు, ఇవాళ జరుగుతున్న బురద రాజకీయాలు, ఆధారం లేకుండా రాజకీయాలుగా మాట్లాడదు. నువ్వు మిగతా వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఆధారాలతో మాట్లాడాలి. నువ్వు మాట్లాడావు, నువ్వు అడిగిన చెప్పిన దానికి ఒక్కొక్కదానికి నిలదీస్తే నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు? నీవు చేతు సమంత విడిపోవటానికి కారణం కేటీఆర్ అని చెప్పావు. ఎవరు చెప్పారు నీకు? సేతు తను చెప్పాడా, చేతు చెప్పాడా, లేకపోతే ఈఎంఐ చెప్పి హీరోయిన్ చెప్పిందా నీకు? ఎవరు చెప్పారు నీకు? సమంత చెప్పలేదు, చేతు చెప్పలేదు కదా. ఏ ఆధారంతో చెప్తున్నావు? ఈ ఆధారాలని ఈ దౌర్భాగ్యపు మాటలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? సరే, రెండోది, నువ్వు ఆయన అందరికీ డ్రగ్స్ అలవాటు చేస్తున్నాడు. నీకెలా తెలుసు అడ్వాన్స్ చేస్తున్నాడని నువ్వు చూసావా? ఆయన బెడ్రూమ్లో కెమెరా పెట్టి చూసావా? లేకపోతే నువ్వు కిటికీలోంచి తొంగి చూసి, తెరచాటు నుంచి తలుపు చాటు నుంచి తొంగి చూసి? ఈ అలవాట్లు కూడా ఉన్నాయి నీకు? ఒకళ్ళ రూమ్లోకి వెళ్ళి తొంగి చూడాలు, తెరచాటు నుంచి చూడాలి అలవాటు ఉన్నాయా? అవి ఏమైనా ఉంటే బయట పెట్టు. ఏం ఆధారాలు ఉన్నాయని ఆయన నేర్పాడట, ఇది చూసిద్దాడు, ఇవి తెలుసట. ఏ ఆధారంలో చెప్పు, బయట పెట్టి. దమ్ముంటే ఇదిగో ఈ ఆధారం కొద్ది ఈ ఆరోపణ చేశానని చెప్పు. దమ్ముంటే నువ్వు నిజంగా మంత్రి పదవికి అర్హురాలు అయితే, నీకు సంస్కారం అనేది ఉంటే, కించిత్ 1% సంస్కారం ఉన్నా ఆ ఆధారాలు చూపించకూడదు. ఇంకోటి, హీరోయిన్లట ఈయనకి భయపడి పెళ్ళిళ్ళు చేసుకుంటారట. ఏ హీరోయిన్ అమ్మా నీ దగ్గరికి వచ్చి వాపోయింది? ఏ హీరోయిన్ దగ్గర ఎలాగక్కుంది నీ దగ్గర? ఏ హీరోయిన్ నువ్వు ఓదార్చావు? ఏం మాట్లాడేటప్పుడు శృతి సనాయి ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక విధానం ఉండాలి. ఒక మంత్రి పదవిలో ఉన్నావు, 5 కోట్ల తెలంగాణ ప్రజల ప్రతినిధిగా ఉన్నావు. నువ్వు మంత్రి అంటే ఓన్లీ నీ జిల్లా కాదు, నీ కాన్స్టిట్యూన్సీ కాదు, 5 కోట్ల ప్రజలకు మంత్రి నువ్వు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి, సంస్కారం ఉండాలి మాట్లాడేటప్పుడు. వ్యక్తిగత ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలతో మాట్లాడు. ఊరి నోటికి వచ్చింది అలా రాయి ఇసిరేసి పొమ్మటం, గుడ్డకాల్చి మొహం మీద వేయటం హిట్ అండ్ రన్ కాదు. క్షమాపణ చెప్పి నాగార్జున ఇలాంటి రోత మాట మండి మాకు అంటానికి కూడా రోత. మీ బతుకులు అలాంటివేమో, అందుకనే అలాంటి రోత మాటలు మీ బతుకుల నుంచి వస్తాయి. మీ బతుకులు అలాంటివి అయ్యి ఉంటాయి, అందుకనే ఇలాంటి రోత మాటలు, జిగుత్సాకరమైన ఆరోపణలు చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు తప్పు గాయపడితే, తప్పుడు మాట మాట్లాడి మళ్ళీ గాయపడితే నిర్ద్వందంగా చెప్పలేవు. తప్పు మాట్లాడానండి, తొందరపడ్డాను, ఏదో గబుకు నోరు జారింది అనుకోకుండా అనేది క్షమించండి అనలేవు. మళ్ళీ దుబాయ్ వేదికగా ఈ ట్వీట్లు ఎవరైతే చేశారో అవి సోషల్ మీడియాలో పోస్టులు ఎవరైతే చేశారో దుబాయ్ వేదిక చేశారు. 3 వ్యక్తులు చేశారు. 2 ఆల్రెడీ దుబాయ్ ముందే పంపించేశారు. అదే 3వ కూడా దొరికిపోతాడని చెప్పి ఆయన కూడా దుబాయ్ పంపించేస్తున్నారు అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు కదా. ఎంత పిచ్చి కామెంట్లు! ఏమో రేవంత్ రెడ్డి చేస్తున్నాడేమో. రేవంత్ రెడ్డి దుబాయ్లో మనం కూడా వెళ్ళొచ్చాడు కదా. రేవంత్ రెడ్డి చేస్తున్నాడేమో నేను తప్పించడానికి. నీ మీద ఇలాంటి దౌర్భాగ్యం వస్తే తప్పించుకోవాలి, కొంచెం ప్రెషర్ తగ్గుతుంది. నీలాంటి వాళ్ళు పక్కన ఉంటే ఎప్పుడు ఏం మాట్లాడతావు, అందుకని నీలాంటి వాళ్ళని తగ్గించడానికి, ఇంకొకళ్ళకి ఎవరికో ఆయనకు అనువులైన వాళ్ళకి అవకాశం కల్పించడానికి ఆయన చేస్తున్నాడేమో. కేటీఆర్ ఎవడో ఏదో చేస్తే కేటీఆర్కి సంబంధం ఏంటి? అమావాస్యకి అబ్దుల్ ఖాదర్ సంబంధం పెట్టినట్టు బోడిగుండుకి మోకాలకి ఎవడో చేస్తే వాడు ఎవడో కనుక్కో, పట్టుకో, యాక్షన్ తీసుకో. దానికి అంటే నేను పొగిడితేనేమో రేవంత్ రెడ్డి చేసినట్టు, తిడితేనేమో కేటీఆర్ చేసినట్ట ఏమైనా అర్థం ఉందా? అంటే ఇక్కడ ఫ్రేమ్లో ఒక పక్క చూస్తే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ రఘునందన్ గారు ఉన్నారు, మరో పక్క చూస్తే కాంగ్రెస్కి సంబంధించినటువంటి మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు. ఈ 2 పార్టీలకు సంబంధించి అయితే పోస్టులు రావు. పోస్టు బయటకు వచ్చిందంటే బీఆర్ఎస్ నుంచే
ఆబ్వియస్గా రావాలి కదా అనేటువంటి కామెంట్ ఆవిడది. కమెంట్ చేయడానికి ఏముంది, శృతి సనాయి లేకుండా నోటికి వచ్చేది కమెంట్ చేయడానికి ఏముంది? నీకు ఏ ఆధారం ఉంది? అవన్నీ కేటీఆర్ సంబంధమైన ఏ ఆధారం ఉంది? ఒక్క ఆధారం బయట పెట్టు. ఇదిగో ఈ ఆధారం ఉంది, ఇది కేటీఆర్ సంబంధించిన మనుషులు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ కార్యక్రమం ముందు చేశారు, అదేం చెప్పు, ఒకటి చెప్పు. ఊరినే అలవొగ్గా ఒక మాట అనేయటం ఈ చిల్లర లక్షణాలు అయ్యి. అది మీ చిల్లర రాజకీయాలు, బురద రాజకీయాలు, మీరు ఉండేది బురద రాజకీయాలు కనుక మీకు అది చెల్లుబాటు అవుద్ది. ఇవాళ తిడతారు, రేపు పొగుడుతారు, ఇవాళ వెనండి ఉంటారు, రేపు వెనుగోడు పొడుస్తారు, రంగులు మారుస్తారు, జెండాలు మారుస్తారు, కండువాలు మారుస్తారు. మీ దౌర్భాగ్యం అది. మీ రాజకీయంలో అలాంటి ఏదో అలవగా మాట్లాడటం, ఏదో ఒకటి అనేయటం, తర్వాత మళ్ళీ దాన్ని మార్చి ఇంకోటి మాట్లాడటం. ఈవిడ మాటలు మన అందరికీ తెలుసు. రోసయ్య గారు అంత సీనియర్, ఆయన ఎవడు ప్రతిపక్ష వాళ్ళు కూడా గౌరవిస్తారు. అలాంటి పెద్ద ఆయన రోసయ్య గారిని ఆయన మోహన్ చుట్టానికి కూడా నాకు అసహ్యం, నేను చూడను అని పరుష పదవులు అవమానించి మళ్ళీ ఆయన పదవిలోకి సీఎం అవగానే ఆయన పక్కన ఉంచుంది, పక్కన కూర్చొని ఆయన పలకరించారు. మీ బతుకులు అయ్యి ఎప్పుడు ఎవరు కాళ్ళు పట్టుకుంటారో, ఎప్పుడు ఎవరు మెడ మీద కత్తి పెడతారో మీ బతుకులు అయ్యి. మీ బతుకులు మా బతుకులు అలాంటివి కావు. మా బతుకులు మాట్లాడే అర్హత, యోగ్యత నీకు అసలు లేదు. మీ బతుకులేంటి? మీ మాట్లాడదలిస్తే మీ బతుకుల గురించి మాట్లాడంటే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు? మీ బతుకులు ఏం బతుకులు? మీ ఆవిడ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు, దాని మీద స్పందించడం కరెక్టే. దాని మీద స్పందించాల్సిన రీతిలో స్పందించకుండా అనవసరంగా ఇండస్ట్రీని లాక్కొచ్చారా, లేదు ఇండస్ట్రీని లాగటం వరకు వదిలిపెడితే వేరే విషయం. దాంట్లోకి అక్కినేని ఫ్యామిలీని లాగి ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయాలు నేపథ్యం ఉంది దీంట్లో. అమ్మాయి ఈ ఫ్యామిలీ లాగటంలో రాజకీయంగా మసగబారిపోతారు తన ఇమేజ్. ఎవరు పట్టించుకోవట్లా. సీతక్కేమో రోజు రోజుకి సీతక్క పెరుగుతుంది. ఎలక్షన్ ముందు సీతక్క కొంచెం మామూలుగా ఉండింది, ఈవిడ కొంచెం ఫైర్ బ్రాండ్ ఇట్లా ఈవిడికి ఉండేది. ఎలక్షన్ అయ్యి పదవుల్లో కూర్చున్నాక ఆవిడేమో చాలా సజావుగా గౌరవంగా తన మర్యాద కాపాడుకుంటూ తన ప్రోగ్రామ్ తన పనులు చేసుకుంటూ పోతుంది. సో ప్రజల్లో ఆవిడ ఇమేజ్ కూడా గౌరవంగా పెరుగుతుంది. ఇక్కడ ఈవిడేమో ఎన్నికలైన కాడ నుంచి చిల్లరబాగుళ్ళు చెల్లబాటు ఎక్కడా ప్రాక్టికల్గా ప్రొడక్టివ్గా ఆవిడ చేసింది ఏమీ లేదు. సో పట్టించుకోవట్లే, ఎవడు క్యాబినెట్లో పట్టించుకోవట్లా, సీఎం పట్టించుకోవట్లా, ప్రజలు పట్టించుకోవట్లా. సో తను లైమ్ లైట్ తెచ్చుకోవడం కోసం ఏం చేయాలి కనుక ఒక బురద అలా జల్లేమనుకో సెలబ్రిటీల మీద ఆటోమేటిక్గా వస్తుంది, మన పేరు అందరి నోళ్ళు తిరుగుతాడు. బురద చల్లటం వరకు ఓకే, అంతకు మించి చల్లినటువంటి కామెంట్లు కదా ఇవి. అదే అందుకని మామూలుగా బురద చల్లితే కాకుండా ఇలా చలితే కదా. ఇప్పుడు 3 రోజులుగా తన పేరు మాట్లాడే అందరి నోళ్ళ తన పేరు అది కావాలి ఆవిడ. అది ఎలాగైతే మన పేరు అందరిలో మాట్లాడుతూ ఉండాలి, మనకు అది మర్చిపోతున్నారు ప్రజలు మనని. కానీ అందుకని చేసేది ఇదొక కారణం. రెండో కారణం డైవర్షన్. రాజకీయాల్లో ఇవాళ ఈ హైడ్రా మీద వీళ్ళు చేస్తున్న దౌర్భాగ్యం, దుర్మార్గం, పేదలు ఇల్లు కూల్చటం, వాళ్ళకి రీహాబిలిటేషన్ కల్పించకుండా కూల్చటం, అదే డబ్బున్నవాడి ఏమో కాపాడటం, ఒక ఓవైసీ కాలేజీ కాపాడటం, పొంగులేటిది కాపాడటం, కిరణ్ కుమార్ తమ్ముడి బిల్డింగ్లను పగలగొట్టి కాపాడటం, వాడు తన అన్నకు నోటీస్ ఇచ్చి ఊరుకుంటాం. మరి ఇక్కడ లేబర్దేమో 1 గంట ఆగమంటే కూడా మేము సామాన్ తీసుకుంటారు, వీరు కూడా పట్టని కూల్చేయటం. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు తిడుతున్నారు. దొరికితే జుట్టు పట్టుకుని తంతామని అంటున్నారు. సీఎంని మొన్నటిదాకా మాట్లాడిన ఇదే ఈ సీఎంని అసలు వీడు ఇష్టం వచ్చాడు తిడుతున్నారు ఆడాళ్ళు. ఎందుకంటే వాడు కడుపుల మీద కొట్టాడు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కష్టపడి కూలీ నాలి చేసుకుని ఒక పూట తిని ఒక పూట తినకుండా రూపాయి కూడగట్టుకుని ఆ ఇల్లు కొనుక్కున్నారు. ఆ ఇల్లు కొనుక్కున్నప్పుడు దాన్ని కట్టుకున్నప్పుడు నువ్వు పర్మిషన్ ఇచ్చావు, నువ్వే ఎలక్ట్రిసిటీ ఇచ్చావు, నువ్వే వాటర్ పర్మిషన్ ఇచ్చావు, నువ్వే డ్రైనేజ్కి ఇచ్చావు, నువ్వు ఇవ్వబట్టే అది అథెంటిక్గా కొనుక్కున్నారు. ఇవాళ ఆనాడు నీ ప్రభుత్వమే ఇవన్నీ ఇచ్చినప్పుడు కూడా ట్యాక్స్ కూడా నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఇవన్నీ ఇచ్చింది. అప్పుడేమో పంది కుక్కుల్లో మేసి పర్మిషన్లు ఇచ్చారు నీ ఆఫీసర్స్. వాళ్ళని పట్టుకో ముందు. ఇవాళ వీళ్ళ కడుపు మీద తత్తవా వీళ్ళని ఎక్కడ ఒక్క అధికారి మీద యాక్షన్ తీసుకోవడం, ఒక కామెంట్ చేయడం లేవు కదా. వాళ్ళని కదా తనాలి, వాళ్ళు కదా డబ్బులు తీసి పంది కుక్కుల్లో మేసి ఆఫీసర్లు వాళ్ళు ఎవరిటే కదా కట్టుకున్నారు, లేదా కట్టుకోరు కదా. వాళ్ళని పట్టుకో, వాళ్ళు ఒక ఆఫీసర్ సస్పెండ్ చేయి. ఒక ఆఫీసర్ వాడు చచ్చిపోయి ఉండొచ్చు, రిటైర్ అయిపోయి ఉండొచ్చు, ఓకే. వాడు ఉంటే వాడి ఆస్తులను కబ్జా చేయి. వాడు సంపాదించినంత ఈ దొంగ సొమ్ముతోటే కదా ఆస్తులు పట్టుకోండి, పెనాల్టీ లాగండి. అప్పుడు కదా మరొక ఆఫీసర్లు ఏమో మీ ఆఫీసర్లే డబ్బులు తిందేస్తారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు డబ్బుల కోసం కూరుస్తావు. ఇప్పుడు ఎందుకు కూరుస్తున్నావు? నువ్వు డబ్బుల కోసం. నీకు మూటలు కావాలి, సూట్ కేసులు కావాలి. సూట్ కేసులు కావాలంటే ఎలా
ఎందుకంటే సూట్ కేసులు ఎందుకు కావాలి? కిరణ్ ఒక పక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూట్ కేసులు రెడీ చేస్తాడు, రెండో కృష్ణుడు గారు రెడీ అవటానికి. కాంగ్రెస్ కల్చర్ అది. ఎవరైనా సరే అధిష్టానానికి మూటలు ఇస్తూ ఉంటారు, సూట్ కేసులు పంపిస్తుంటారు 3 నెలలకు ఒకసారి. సో కోమటిరెడ్డి బ్రహ్మాండంగా ఆల్రెడీ మినిస్టర్ చేశాడు, ఎక్స్పీరియన్స్ ఉంది. సో అతను బ్రహ్మాండంగా సూట్ కేసులు బలమైన సూట్ కేసులు రెడీ చేయగలడు, లాబింగ్ చేయగలడు. అతను దాటి ఇతను చేయాలి. ఇవాళ ఇతనికి ఏమో ఎక్స్పీరియన్స్ లేదు, మినిస్టర్ కూడా అవ్వాలి. సడన్గా అంతే గాలిబొట్లో సీఎం అయ్యాడు, అతనికి అనుభవం లేదు, నేను ఇండస్ట్రీస్ లేవు. కనుక అందుకని ఇలాంటివన్నీ చేసి అందుకని కరెక్ట్గా కొట్టామంటే నాగార్జున కొడితే హీరో, నాగార్జున కొట్టామంటే నాగార్జున పర్మిషన్ ఇచ్చింది మీరే 2010లో కాంగ్రెస్ కొడితే బిల్డర్స్ అందరూ భయపడిపోతారు, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ భయపడిపోతారు, మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. వాళ్ళందరూ గూడకు కట్టుకుని వెళ్తున్నారు, వీళ్ళకి బేరాలు జరుగుతున్నాయి, సూట్ కేసులు ఏర్పాటు అవుతున్నాయి. అందుకని ఇప్పుడు ఏం చేస్తారు? సూట్ కేసులు ఏర్పాటు అయినాక వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తున్నాం, వీళ్ళకి కోర్టు ఆర్డర్ ఉంది, అది ఉంది కనుక 1 సంవత్సరం కావాలి టైం ఇస్తున్నా, సంవత్సరంలో వాళ్ళన్నీ కరెక్ట్ చేసుకోలేకపోతే అప్పుడు కూర్చుతావు. సంవత్సరానికి నువ్వు ఉంటావో ఎవడుంటాడో తెలియదు. నువ్వు ముఖ్యమంత్రి, కోమటిరెడ్డి ముఖ్యమంత్రి అయితే నెక్స్ట్ నాకేం తెలుసు, ఆయనే అన్నాడు, ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు నాకు తెలియదు, నా పాలసీ ఇది కాదు, నా సంబంధం, నేను ముఖ్యమంత్రిగా నా నిర్ణయం కాదు అంటాడు. ఇది అందరికీ తెలిసింది మీ డ్రామాలు. కనుక కూలిస్తే బుద్ధి ఉన్నవాడైతే ఈ డ్రామా అంతా ఇదంతా ప్రజలు చాలా ఆవేశంలో ఉన్నారు. కదిలిస్తే మోసీ దగ్గర ఎక్కడికైనా కదిలిస్తే కొట్టేటట్టున్నారు. దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఈ దౌర్భాగ్యం చేస్తారు. అసలు హైడ్రా స్టార్ట్ అవగానే, ఎన్కన్వెన్షన్ కూల్చివేయగానే రేవంత్ రెడ్డి గారికి ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. అసలు ఇటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ ముఖ్యమంత్రి ఇప్పటివరకు లేరన్నంత పైకి లేపేశారు. కానీ అదంతా ఒక్కసారి ఇలా రివర్స్ అయిపోవడానికి గల కారణాలు ఏంటి? అంటే దాన్ని మిస్యూజ్ చేయడానికే హైడ్రా పెట్టారు. అతని భాష, అతని రౌడీ భాష, వీధి రౌడీ భాష. ఎక్కడికి వెళ్ళినా, ఇంటర్నేషనల్ ప్రవాసాంధ్రులు కలవడానికి వెళ్ళినా, స్కూల్లో పిల్లలను కలవడానికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎదవ భాష, చిల్లర భాష, సన్నాసులు, తాడి చెట్టులాగా పెరిగావు, ఎంతసేపు నువ్వు తాడి చెట్టులాగా పెరిగావు అని హరీష్ రావు అంటే నువ్వు భూమికి జానుడు, నేను అంత ఎంతసేపు సన్నాసులు అంటాడు, ఇంకోటి అంటాడు, పెగులు తీసి బెడలో వేసుకుంటారంటాడు. అంత వీధి రౌడీ భాష ఈ ప్రజలు అసహ్యమైంది. ఏదో ఎలక్షన్ అప్పుడు ఏదో మాట్లాడి కొంచెం రిసీవ్ చేసుకో. ఈ ఎలక్షన్ అయినా కూడా నీకు అధికారం ఇచ్చినాక కూడా నువ్వు అదే భాష మాట్లాడుతూ, అదే చిల్లర భాష, అదే చీప్ భాష, టేస్ట్లెస్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే పెద్ద లేదు, చిన్న లేదు. నువ్వు చేస్తున్నది ఏంటంటే నిన్నదాకా సోనియా గాంధీ తిట్టావు, రాక్షస అన్నావు, రక్తం తాగే దెయ్యం అన్నావు, ఇప్పుడేమో ఆవిడ కాళ్ళు పిసుకుతున్నావు. నీ బతుకు అందరికీ తెలుసు. నువ్వు ఎక్కడికెక్కడ ఈ చంద్రబాబు దగ్గర సామంతరెడ్డిగా ఉన్నప్పుడు నీ బతుకేంటి, ఓటుకునేటి కేసులో దొరికిన రవంత్ రెడ్డిగా నీ బతుకేంటి, అప్పుడు సోనియా గాంధీని ఏం తిట్టావు, ఇప్పుడు సోనియా గాంధీ కాళ్ళు పిసుకుతూ రాహుల్ గాంధీ ఒళ్ళు పిసుకుతూ ఎలా ఉన్నావు. ఈ నీ పిసుకుడు కార్యక్రమం అందరూ చూస్తున్నారు, తెలుసు. కనుక నీ అది బయటపడిపోయింది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎన్నికలై 32 సార్లు వెళ్ళిపోయాడు, 32 సార్లు ఢిల్లీకి పరిగెత్తాడు. అరే మనం ఈ 10 ఏళ్ళుగా మీసం మీద మెలేసి శంషేర్గా బతికాం, ఢిల్లీ పాఠశాలకి తలవంచక బతికాం. ఇప్పుడు ఇది ఎక్కడ కరమరా, వీడిని ఎన్నుకుంటే మార్పు కోసం ఎన్నుకుంటే తీసుకెళ్ళి మళ్ళీ ఢిల్లీ పాఠశాల కాళ్ళ చెత్తరబెడి మంచని కాల్ముక్తారని నిరంతరం ఢిల్లీ పాదాల దగ్గర కూర్చుంటున్నాడు. మన తెలంగాణ ఈ ఇజ్జత్తుని, తెలంగాణ అభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బ కొడుతున్నాడని ప్రజలు అసహించుకుంటున్నారు. అది కారణం. ఇప్పుడు కొండా సురేఖ గారు చేసినటువంటి కామెంట్లకి రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఉందా? వెనక నుంచి నడిపిస్తున్నారా? ఆయనకి సంబంధం లేకుండానే కామెంట్ చేస్తుందా? సంబంధం ఉందని మనం అక్కర్లేదు. ఎందుకంటే ఈ యథారాజే తదా ప్రజ. రేవంత్ రెడ్డి లాంటి పిచ్చివాగులు అవుతున్నారు కనుక మనం మాట్లాడితే తప్పే ఉందని ఇది వాగింది అంతే. ఈ అమ్మాయి అని చెప్తే ఆయన చెప్పి చేయగల ఇది లూజ్ స్టాకే కదా, ఇవి తెలుసు మనకి. అన్ని లూజ్ స్టాకు, నోటి దొరద ఎక్కువ, గబుకు ఎంతైనా ఎవరినైనా ఎంతైనా మాట్లాడదు. కానీ వ్యవసాయ్ గారిని ఇంతవరకు ఎవరు అంటాం వెళ్ళా, ఈవిడ తప్పితే వ్యవసాయ్ గారిని విమర్శించి ఎదురు పార్టీ వాళ్ళు కూడా ఆయన ఎప్పుడు తప్పట్లా, తప్పుడు మాట అనలా. ఈవిడ ఆయన మొహం చుట్టానికి అసహ్యేస్తాట, ఆయన మొహం ఈవిడ నోటి దోల ఎక్కువ ఎప్పుడు తెలుసు. కనుక ఈవిడ ఆయన మాట్లాడతాడు, చెల్లుబాటు ఆయన పట్టించుకోవట్లేదు ఎవరు. కనుక మనం మాట్లాడతాం, మనం లైవ్ లైట్లోకి వచ్చేస్తాం, ఈ డైవర్షన్ కూడా అయిపోద్ది. ఆయనకి ఇప్పుడు డైవర్షన్ అయిపోయింది, ఇప్పుడు మాట్లాడచ్చు. చూసారా నేను చేయటం వల్ల హైడ్రా డైవర్స్ అయిపోయాడు, మొత్తం టాపిక్ ఎవరు మాట్లాడలేదు, ఇప్పుడు ఈ విషయం మాట అందుకనే నేను చేశాను అని మంచి మార్కులు దొబ్బడానికి కూడా ప్రయత్నిస్తుంది. సో ఇటు ప్రజల్లో నానొచ్చు, అటు ప్రభుత్వంలో కూడా వెయిట్ వస్తుంది. అది అంతే కదా, అంతే ఆ కారణమే చేసింది అంతే. కానీ ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే
పెద్ద పెద్ద హీరోలు కావచ్చు, లేదంటే నాగార్జున ఫ్యామిలీని సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు, సమంతను సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు, కేవలం ట్వీట్లకి మాత్రమే పరిమితం అయిపోతున్నారు. ఎందుకు సార్ అలాగా? ఎందుకంటే అమ్మా ట్వీట్లు చేయటం అంటే పవన్ నాగార్జున కూర్చోవాలి, ప్రెస్ మీట్ పెట్టాలమ్మా. నాగార్జున పెడితే ఇండస్ట్రీ తరపున అందరూ స్పందించారు, ట్వీట్లు అందరూ స్పందించారు, స్పందన ఉంటుంది. కానీ ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఈ బాధితుడు ముందు పెట్టాలి కదా. ఆయన పెడితే ఆయనేమో చేసే దరిద్రం, వీళ్ళ గురించి ఒక ప్రెస్ మీట్, మళ్ళీ వీళ్ళ గురించి మనం రియాక్ట్ అవ్వడం, పెంట మీద రాయటం ఎందుకు అని ఆయన జస్ట్ ఇగ్నోర్స్. ఇలా పెంట మీద రాయేస్తే మన మీద ఎందుకు దరిద్రం, వాడు అనేసారు, క్షమాపణ చెప్పాను, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గా చెప్పేసి దరిద్రం వదిలేనంటే అతని యాటిట్యూడ్ అంతే. అతను ఇలాంటి ఏం పెట్టుకోడు, అలా అవసరం బ్రషర్ దరిద్రం అన్నట్టు తన స్టైల్, తన క్లాస్ డిగ్నిఫైడ్కి వెళ్ళిపోతూ ఉంటాడు. కౌంటర్ మాట్లాడటం ఆల్రెడీ ఫస్ట్ టైం అసలు దీనికి కౌంటర్ ఇవ్వడమే. తను ఎప్పుడు పట్టించుకోడు, ఏదో బాగా రాజకీయాలు మనకు ఏదో అవుతూ ఉంటారు. ఇప్పుడు డైరెక్ట్ తను చాలా చీప్గా మాట్లాడబట్టి, నాగార్జున అంత చాలా హీనమైన విధానంలో మాట్లాడబట్టి స్పందించాడు. సందీప్ తప్పవుద్దని స్పందించాడు, క్షమాపణ చెప్పేసి వదిలేస్తాడు. అతను రాడు, అతను పెట్టకుండా మనం పెట్టడం ప్రెస్ మీట్ పద్ధతి కాదు. అందువల్ల ఇంకోటి అంటే సినిమా ఫీల్డ్ ఇలా పట్టించుకోరు అసలు. ఈ రాజకీయాలు అనే వాళ్ళని మనం పట్టించుకోం. వీళ్ళు ఇలా ఎప్పుడు ఏ మాట మాట్లాడతారో తెలీదు. వీళ్ళంతా ద్వంద్వ నీతి, హిపోక్రసీలు ఈ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. ఇవాళ కూడా నిన్ను పొగుడతారు, రేపు పొద్దున్నే ఆ పార్టీకి వెళ్ళి నేను తిడతారు. వీళ్ళ బతుకులు అంతే. కానీ వీళ్ళని అసలు పట్టించుకోం. కానీ పర్సనల్గా అటాక్ చేయబట్టి పట్టించుకుంటుంది అంతే. లేకపోతే దరిద్రులు వాళ్ళ గురించి, ఆ రాజకీయ భ్రష్టులు వీళ్ళు, రాజకీయ బురద, ఆ బురదలకు మనం కాలు పెట్టినాలని అలా ఉంటుంది. పర్సనల్గా అటాక్ చేసినా కూడాను అయితే ఇండస్ట్రీలో డ్రగ్స్ లేదంటే ఎఫ్ఐఆర్స్ వీటి మీదే ఎక్కువ పర్సనల్ అటాక్స్ కూడా ఉంటున్నాయి. ఎందుకు సార్ అసలు? అదేముంది, మమ్మల్ని టార్గెట్ చేస్తే కదా నీకు పబ్లిసిటీ, మమ్మల్ని టార్గెట్ చేస్తే కదా నీకు వ్యూవర్షిప్. మమ్మల్ని టార్గెట్ చేసే తప్పదా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతారు. మీరు ఎవరినో మామూలు టార్గెట్ చేశారు అనుకోండి, న్యూస్ కూడా రాదు, ఛానల్లో చిన్న ప్రకటనగా కూడా రాదు కదా. అదే మమ్మల్ని టార్గెట్ చేస్తే హెడ్డింగ్స్ తోటి వస్తాయి. మీకు మీడియాకి కానీ ఇంకోళ్ళకి కానీ ఆదాయము ప్లస్ ఆ పర్సన్కి పబ్లిసిటీ. లేకపోతే ఇప్పుడు ఈ అమ్మాయిని గురించి ఎవడు పట్టించుకోవట్లే. 6 నెలలు ఎప్పుడైనా కొండా సురేఖను పట్టించుకున్నారా? ఇప్పుడు ట్వీట్ చేసి ఇప్పుడు అందరూ కొండా సురేఖ. అమ్మాయి మంచిగానే చెడు, తన పేరు రావాలి, తన పేరు అది. వీళ్ళకి మంచిగానే చెడు పేరు వస్తూ ఉంటే చాలు. అది కానీ పేరు రావాలనుకోవడం తప్పులేదు, కానీ ఉన్న పేరు పోగొట్టుకుంటే ఇబ్బంది కదా. అదే వాళ్ళు పదవికి ఇబ్బంది కావచ్చు, లేదా పర్సనల్గా ఇబ్బంది కావచ్చు. వాళ్ళ అబద్ధాల మేడలో వాళ్ళు ఉన్నారు, మేము అద్దాల మేడలో ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళది అబద్ధాల మేడ, మాకు అద్దాల మేడ కనపడుతుంది. కానీ మాది చాలా అనేక కష్టాలతో కూడిన మేడ. రక్తం చిందించి తీసి సినిమాలు తీస్తున్నామంటే, ఒక సినిమా తీస్తున్నాము, రక్తం చిందించి తీస్తాం, చెమటోడ్చి తీస్తాం. ఉన్నే ఆషామాషిగా మీకు మళ్ళీ ఎవరి పక్కన చేరి ఏ మంత్రి ఏ ముఖ్యుడు ఎవడో వాడి దగ్గరికి వెళ్ళిపోయి జంగ్ చెక్ అని కట్టి మంత్రి పదవులు దుబ్బేయటం కాదు. మేము అలా మా కష్టం మీద వస్తే, మా తెలివితేటల మీద వస్తే, మా మేధాతనంతో వస్తాయి. మీకు మళ్ళీ జాలరా కొడితే మాకు పదవులు రావు. జాలరా కొట్టి మేము పదవుల్లో కూర్చోట్లా. ఒక్కొక్క డైరెక్టర్ ఆ పదవుల్లో కూర్చున్నా అంటే ఎంతో శ్రమపడి, ఎంతో మేధాశక్తితో, ఎన్నో ఆలోచించి, ఎన్నో ప్రజలు మెప్పించి సక్సెస్ అయితేనే వాడికి ఆ పదవి వస్తుంది. మీకు మళ్ళీ కాకాలు పెడితే పదవులు రావు. మీరు కాకాసురులు కాకా పట్టుకుని పదవులు ఎక్కుతారు, మాట్లాడతారు, ఒకళ్ళ కోసం మాట్లాడతారు, ఇంకోళ్ళ కోసం. మీరు బాబు కనుక వాళ్ళ గురించి పట్టించుకోం, కేర్ చేయం. దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ బిఫోర్ అస్. సో ఫైనల్గా అసలు ఈ ఎపిసోడ్ వల్ల రాజకీయాలకు కావచ్చు, ఇండస్ట్రీకి కావచ్చు, జరిగిన మేలు కావచ్చు, లేదంటే జరగాల్సిన ఇది కావచ్చు అన్న అయిందంటే, ఒరిగింది ఏంటంటే ఏం చెప్తారు సార్? ఏమీ లేదు, కుక్క మరుగుడు. నాకు ఈ రాజకీయాల్లో వాళ్ళు కుక్క మరుగుడు కింద తీసుకుంటారు, కుక్కలు మరుగుతూ ఉంటాయి. గ్లామర్ ఉన్నవాళ్ళు ఎవరైతే సెలబ్రిటీలుగా ఉన్నారో వాళ్ళ మీద ఒక మురిగితే వాళ్ళ మురుగుడు వింటుంది లోకం. అంతే కదా, కుక్క మురుగుడుగా చూసుకుంటా తప్పితే ఓ పెంట మీద రాయటం ఎందుకని ఆ కుక్క మరుగుడు మీద చూసుకుంటాం. వాళ్ళకైనా బుద్ధి జ్ఞానం ఉంటే వాళ్ళని ఎన్నుకుంది మా మీద ట్రోల్ చేయమని కాదు, మా మీద కమెంట్ చేయమని కాదు. ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమని, ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి, దానికి కట్టుబడి ఉండండి, ఆ పద్ధతిలో పరిపాలన చేయండి, అది చేయండి. ఈ చిల్లర వాగులు, ఈ చిల్లర జిమ్మికులు వద్దు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి కొండా సురేఖ గారి కామెంట్కి సంబంధించి చిట్టుబాబు గారు ఇచ్చినటువంటి వర్ణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.